నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు రాజకీయ పార్టీల కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు వేడుకలు. బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కుమార్ కులచరి జాతీయ జెండాను ఎగురవేయగా, కాంగ్రెస్ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి జెండాను ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసుకోవడానికి దశాబ్దాలుగా పోరాటం చేసి తొలి మలిదశ ఉద్యమాల్లో ఎంతో మంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని వారు తెలిపారు. వారికి నివాళులర్పించారు. ఆకాంక్షని అధికారంలో ఉన్న వ్యక్తులు అర్థం చేసుకోకుండా ఎవరు కూడా ఏ ఫలితం రాదు. బలిదానం అంటే చాలామందికి యువకులు ఆవేశంగా తెలంగాణ రావట్లేదు, ఉద్యోగ కల్పన జరగలేదు అని విద్యార్థులు యువకులు తన ఆవేదన వ్యక్తం చేసిండ్రు. అప్పటికి సోనియా గాంధీ కూడా రాజకీయ ప్రక్రియ జరగడానికి సమయం పడుతుంది, దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులందరినీ కూడా అభిప్రాయాలను తీసుకొని ఒక రాష్ట్రం ఏర్పాటు కోసం కృషి చేయాల్సి వస్తుందని చెప్పేసి పలు సందర్భాల్లో విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. తెలంగాణకు చిన్నమ్మగా పేరు తెప్పించుకొని ఆ రోజు భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష నాయకురాలుగా ఉండి పార్లమెంట్లో తెలంగాణ బిల్లు గురించి చేసిన మద్దతు తెలిపిన ఆ రోజు తెలంగాణ